నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఆకాశం ఒక్కసారిగా రక్తంలా ఎర్రబడితే, నడి మధ్యాహ్నం సూర్యుడు మాయమై చీకట్లు ముసిరితే ఆ దృశ్యం ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పుడొస్తోంది కదా. సరిగ్గా 2026 ఆగస్టు నెలలో భూమి ఓ భయంకరమైన అద్భుతమైన వింతకు వేదిక కాబోతోంది. అది కేవలం గ్రహణం మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రవేత్తలను సైతం వణికిస్తున్న ఓ అరుదైన పెయిర్ ఎక్లిప్స్. అసలు ఆ రోజు ఏం జరగబోతుంది? ప్రకృతి మనకు ఏమని సంకేతాలు ఇస్తుంది? ఆకాశంలో మనకు కనిపించే ఆ హెచ్చరిక ఏంటి? ఈ వీడియోలో ఆ వివరాలు మీకోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఆగస్టు 2026 ఈ నెల చరిత్రలో నిలిచిపోబోతోంది. ఎందుకంటే అతి తక్కువ వ్యవధిలో వరుసగా 2 గ్రహణాలు సంభవించబోతున్నాయి. ఒకటి సంపూర్ణ సూర్యగ్రహణం అయితే మరొకటి చంద్రగ్రహణం. సాధారణంగా గ్రహణాలు వస్తూనే ఉంటాయి, కానీ ఈసారి రాబోతున్న సూర్యగ్రహణం ఒక ప్రత్యేకమైనది. పగలు వెలుగులు పంచే సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కమ్మేసి ఆ ప్రాంతాన్ని నిశ్శబ్ద అంధకారంలోకి నెట్టేస్తాడు. ఆ సమయంలో పక్షులు వింతగా అరుస్తాయి, గాలి ఉష్ణోగ్రత పడిపోతుంది. ఆ నిశ్శబ్దం మన గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఈ భయంకరమైన వింత ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆగస్టు 12, 2026. ముఖ్యంగా ఐరోపా ఖండంలోని గ్రీన్లాండు, ఐస్లాండు, స్పెయిన్ దేశాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం తాండవించబోతుంది. ఆ రోజంతా ఆకాశం ఒక మాయాలోకంలా మారిపోతుంది. అయితే దీనికి సరిగ్గా 2 వారాల ముందే లేదా తర్వాత చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది. అందుకే దీన్ని పెయిర్ ఎక్లిప్స్ అంటున్నారు. ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగినప్పుడు సముద్ర తీరాలలో అలల ఉధృతి పెరుగుతుందని, భూమిపై అయస్కాంత క్షేత్రంలో మార్పులు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పురాణాలు, జ్యోతిష శాస్త్రాల ప్రకారం ఇలా ఒకే నెలలో 2 గ్రహణాలు రావడం శుభసూచకం కాదని చాలామంది నమ్ముతారు. ప్రకృతి ప్రకోపిస్తుందా లేదా ఏదైనా పెను మార్పులకు ఇది నాంది పలకబోతోందా? శాస్త్రవేత్తలు మాత్రం ఇది కేవలం ఖగోళ మార్పు అని చెబుతున్నా, ఆ సమయంలో ఏర్పడే కరోనా వెలుగులు, సూర్యుడి చుట్టూ కనిపించే ఆ నల్లటి రింగు చూస్తుంటే ఏదో తెలియని భయం మనల్ని వెంటాడుతుంది. ఇది మన కళ్ళ ముందు జరిగే ఒక వెలుగు చీకట్ల యుద్ధం. ఈ గ్రహణ సమయంలో సూర్యుడి నుండి వచ్చే కిరణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు ఆ సమయంలో నేరుగా సూర్యుడిని చూస్తే కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ గ్రహణం చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు ఆయా దేశాలకు చేరుకుంటున్నారు. కానీ అక్కడ ఆ చీకటి మురిసిన ఆ కొన్ని నిమిషాలు కాలం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ నిశ్శబ్దమే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఫ్రెండ్స్, 2026 ఆగస్టులో జరిగే ఈ వింత కోసం ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తోంది. ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన లేక ప్రకృతి మనకు ఇస్తున్న చివరి హెచ్చరికన? ఏది ఏమైనా ఆ రోజు ఆకాశంలో జరగబోయే ఆ దృశ్యం చూసిన వారు నిజంగా అదృష్టవంతులు. కానీ ఆ అనుభవం మాత్రం వెన్నులో వణుకు పుట్టించక మానదు. మీరు కూడా ఈ గ్రహణాన్ని చూడాలనుకుంటున్నారా? ఆ అంధకారంలో మీరు ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.